నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్, రఘురామకృష్ణరాజు ఆయనకి టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు ఉండి నుంచి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, అప్పుడే లేదు అని అంటున్నారు, అసలు నాకు ఇవ్వలేదు ఇంకేది కన్ఫర్మ్ చేయలేదని ఆయనే అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఉండి ఉందా ఓడిందా అని అందరూ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే రఘురామకృష్ణరాజుకు ఇది ఇచ్చారని నిన్న వార్తలు వచ్చింది, మనం కూడా చెప్పుకున్నాం కూడా, అందరూ కూడా చెప్పారు. తర్వాత ఏమో రఘురామకృష్ణరాజు మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ నాకు ఉండి ఇస్తున్నట్టుగా చంద్రబాబు ఏం చెప్పలేదు, అట్లాగే ఇప్పుడు ఉన్న రామరాజు ఆల్రెడీ రామరాజు అభ్యర్థి అక్కడ మంతెన రామరాజు, ఆయన ఆల్రెడీ 2019లో ఆయన గెలిచాడు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనకే ఇచ్చారు. సో ఆయనకు కూడా నీకు లేదు అని కూడా చంద్రబాబు చెప్పలేదు. సో కాబట్టి చెప్పని దాన్ని మీరు ఇవ్వదలుచుకుంటే మీరు ఇచ్చేసుకోండి అని విలేకరుల మీద కూడా సెటైర్ వేశాడు. దాని తర్వాత ఇంకొక సెటైర్ రామరాజు మీద కూడా వేశాడు. ఈయన రామరాజు తాను గొడవ చేయమని తీసుకొచ్చిన వాళ్ళనే తానే ఓదార్చాడు అని కూడా ఆయన మీద కూడా సెటైర్ వేశాడు. సో రఘురామకృష్ణరాజు సో ఇలా సెటైర్లు వేశాడు. దాని తర్వాత ఆయన ఇప్పటి వరకు నేనైతే పోటీ చేసేది గ్యారంటీ, అది ఎంపీగానా ఎమ్మెల్యేగానా తెలియదు, ఎక్కడనేది కూడా తెలియదు నాకు. మన అదేంటి విజయనగరం నుంచి కూడా ఆహ్వానం ఉంది. ఇదంతా నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే బాటం లైన్ ఏంటంటే ఆయనకి ఇంకా ఉండి కన్ఫర్మ్ కాలే, కానీ ఉండి ఆయనకి ఇస్తున్నట్టు ఎందుకు వచ్చింది లీక్ వార్త, ఇంకొక ఊరి పేరు ఎందుకు రాలేదు అంటే ఏదో ఉంది కదా, పొగ వచ్చిందంటే ఎక్కడ నిప్పు ఉంది కదా. ఆ నిప్పు ఏంటంటే చంద్రబాబు నిన్న అక్కడ ఉన్న ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అనేక మందితో అభ్యర్థులతో సమీక్షలు జరిపాడు. ఈ ఉండి సమీక్ష జరుపుతున్నప్పుడు ఈ మంతెన రామరాజు తర్వాత కలువపూడి శివ అంటారు ఆయన్ని, శివరామరాజు. సో ఈ శివరామరాజు వీళ్ళతో మీరుండండి మీతో పని ఉందని చెప్పాడంట. సో దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఆల్రెడీ పుకార్లు వస్తున్నాయి ఉండి ఇస్తారని. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి రాజకీయాల్లో ఎక్కడో చోట లీకేజెస్ ఉంటాయిగా. సో ఏ డ్రైవరో లేకపోతే ఏ నీళ్ళు ఇచ్చేవాడో ఎవడో ఒకటి మోస్తాడుగా, అలా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేశారు. ఇది మంతెన రామరాజుకే ఇవ్వాలి, ఉండి రామరాజు అడ్డా అనేసి వాళ్ళు నినాదాలు ఇచ్చారు. వీ వాంట్ జస్టిస్ అని ఇచ్చారు. అవన్నీ వీడియోలు ఉన్నాయి. సో దాని తర్వాత ఈయన మంతెన రామరాజు వెళ్ళి వాళ్ళతో ఇంకా కన్ఫామ్ కాలేదు, మీరు ఇప్పుడే ఆందోళన చేయకండి అని ఏదో సముదాయించినట్టుగా ఉంది. అంటే దానివల్ల ఏమన్నా ఆగాడా చంద్రబాబు? ఆల్రెడీ ఏంటంటే ఉండిలో ఇద్దరు రామరాజుల మధ్య గొడవలు ఉన్నాయి, మంతెన రామరాజు కలువపూడి శివరామరాజు. ఆ శివరామరాజు గతంలో ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు 2014లో. అయితే 2019లో ఆయన ఎంపీగా నర్సాపురం నుంచి కంటెస్ట్ చేశాడు. ఇతన్నేమో అక్కడ పెట్టారు, ఎవరిని, ఈ మంతెన రామరాజు. సో ఇప్పుడు నర్సాపురంలో ఆయన ఓడిపోయాడు, మంతెన గెలిచాడు. ఇప్పుడు ఆయనకి మళ్ళీ నాకు ఎంపీ ఏమొద్దు, నాకు ఉండినే కావాలి, నేను ఎందుకంటే ఆల్రెడీ గెలిచాను. 2009లో ఆయన గెలిచాడు, 14లో గెలిచాడు, 2 సార్లు గెలిచాడు ఆయన. సో మళ్ళీ నేను అక్కడ నిలబడదామని ఆయన అనుకున్నాడు. కానీ ఆయనకి ఇవ్వకుండా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మంతెన రామరాజుకి చంద్రబాబు ఇచ్చాడు. సో ఇప్పుడు ఆయన రెబల్గా ఉన్నాడు. సో శివరామరాజు రామరాజు రెబల్గా ఉంటాయి. ఇప్పుడు రఘురామరాజు రంగంలోకి వచ్చాడు. ఇదేంటంటే ఎందుకు దీని మీద ఎంత కాంపిటీషన్ ఉందంటే ఉండి అనేది బలమైన తెలుగుదేశం నియోజకవర్గం. దాదాపు ఇప్పుడు 1983 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గెలిచింది తెలుగుదేశం. ఒకే ఒక 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. సో 1983, 85, 94, 99, 2009, 2014, 2019 7 టైమ్స్ అక్కడ తెలుగుదేశం వాళ్ళే వచ్చారు. సో ఒక వేవ్ ఉన్నప్పుడు కూడా, అంటే 2019లో జగన్ వేవ్ ఉన్నింది కదా, ఓన్లీ 23 వచ్చాయి తెలియదు. ఆ 23లో కూడా ఇదొకటి అనమాట. అంత బలమైన నియోజకవర్గం. అక్కడ రాజులే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా పివిఎల్ నరసింహారాజే నిలబెట్టారు. సో అందువల్ల అది
గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉన్న ఇది పైగా అది నరసాపురం నియోజకవర్గంలోనే ఉంటుంది ఉండి కూడా. సో పైగా ఈయన భీమవరం మండలం కూడా ఉండిలోనే ఉంటుంది సో నియోజకవర్గంలో. అందుకని రఘురామకృష్ణరాజు అదైతే సేఫ్ అని అనుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ ఆల్రెడీ 2 రాజులు ఉన్నారు, ఇప్పుడు 3వ రాజు. సో ఈ 3 రాజుల మధ్య యుద్ధం స్టార్ట్ అయితే అసలుకే మోసం వస్తుందని చంద్రబాబు గారిని ఆపాడా అంటే 2 రాజులు ముందు బుజ్జగించి వాళ్ళని ఒప్పించి తర్వాత ఈయనకి అనౌన్స్ చేయబోతారా అనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ 2 రాజుల్ని వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళకి ఏమన్నా హామీలు ఇచ్చి వాళ్ళని కూడా రఘురామకృష్ణరాజు వైపు తిప్పిస్తే కానీ ఇప్పుడు అనౌన్స్ చేస్తే గొడవలు అవుతాయి. సో అది చేసినాక చేద్దామని హోల్డ్లో పెట్టినట్టుగా ఉంది. అందుకనే రఘురామరాజు విజయనగరం ఊరికే డైవర్ట్ చేయడానికి అది అంటున్నాడు, కానీ ఆయనకి ఉండినే ఇస్తారు. కాకపోతే అక్కడ ఉన్న ఆ రచ్చని కొంచెం తొలగించి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలా, పదవులు కావాలా, ఏదో ఒకటి చూసి, ఎందుకంటే రఘురామకృష్ణరాజు కూడా బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆయన డబ్బుతో కూడా అవతలను సైలెంట్ చేయడం ఆయన పెద్ద కష్టం కాకపోవచ్చు. సో ఇది అందువల్ల అక్కడ హోల్డ్లో పెట్టారని చెప్తున్నారు అన్నమాట. సో రఘురామకృష్ణరాజు అయితే ఇచ్చేదైతే గ్యారంటీ అనేది చెప్తున్నారు. నిన్న ఆయనేమో నేను ఏ కండిషన్ పెట్టి చేరలేదు అంటున్నాడు. మళ్ళీ ఒక పక్క ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చూడాలంటున్నారు, ఆయన స్పీకర్గా చూడాలంటున్నారని ప్రజల మీద దోశారు. సో కన్వీనియంట్గా ప్రజలంటే ఆయన చూడాలనుకుంటున్నాడు, ఆయన స్పీకర్ కావాలనుకుంటున్నాడు. ఆ విషయాన్ని చంద్రబాబుకి ప్రజలకు ఒకేసారి తెలియజేస్తున్నాడు అన్నమాట. సో ఆ యాంగిల్లో ఇప్పుడు మరి ఆయనకి ఇస్తారా ఇవ్వరా, ఇస్తే అక్కడ వీళ్ళిద్దరూ గెలిపిస్తారా ఆయన్ను, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటైతే ఈయనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈయన బయట నుంచి తెచ్చి ఉంటే నువ్వన్నా ఉండాలి లేకపోతే నేను ఉండాలి, కానీ అతను కూడా అని ఒక ఇది కూడా ఉండే అవకాశం ఉంది. లేదా వాళ్ళిద్దరిని ఏమన్నా అసంతృప్తుల్ని చల్లార్చి వాళ్ళిద్దరిని ఇచ్చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి పిఠాపురంలో అదే జరిగింది. పిఠాపురంలో రెబల్గా ఉన్న వర్మని కొంత బుజ్జగించి అతనికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఏదో చేసి మొత్తానికి అతన్ని పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మార్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే వర్మ మీదనే డిపెండ్ అయ్యి అక్కడ ఆయన ప్రచారం చేస్తున్నాడు. సో దానివల్ల జనసేనలో కూడా వ్యతిరేకత వచ్చింది. వర్మ తప్ప మేము కనబడట్లేదు అని కూడా జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే కూటమి కాబట్టి ఇప్పుడు జగన్ సింగిల్ పార్టీ, అతనికే అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కూటమిలో ఉండకుండా ఎలా ఉంటుంది? పైగా రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేయాల్సిన నైతిక బాధ్యత అయితే చంద్రబాబుది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఈ 4 ఏళ్లలో ఉపయోగపడింది ఎవరికి? తెలుగుదేశానికి. వీళ్ళు ఉపయోగించుకుంది కూడా తెలుగుదేశం. అందుకనే ఆయన ఆ మధ్య కూడా నన్ను పార్టీలో మా పార్టీలో చేరలేదు కదా, మేము ఎలాగ ఇస్తామంటున్నారు, 4 ఏళ్ళకి ఉపయోగించుకున్నప్పుడు తెలియదని లమ్ డాష్ తిట్లు కూడా తిట్టాడు ఆయన వాళ్ళని, సో తెలుగుదేశం వాళ్ళని. సో అందుకని ఇప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయన. కానీ ఇప్పటికీ కూడా ఆయన మైండ్ అంతా కూడా నరసాపురం మీద ఉంది. అది కూడా చంద్రబాబు ఇంకా ట్రై చేస్తున్నాడని చెప్తున్నారు. అది కూడా ఏమైనా ఆప్షన్ ఉందా అనేది కూడా మనకి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఏలూరు మీరు తీసుకొని నరసాపురం మాకు ఇవ్వండి అని చంద్రబాబు అడుగుతున్నారు. కానీ ఇదంతా డ్రామాలాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబుకి తెలీదా ముందు రఘురామకృష్ణరాజు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఓపెన్గానే నేను ఇక్కడి నుంచో పోటీ చేస్తాను అంటున్నాడు. రెండోది ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన విషయం, రఘురామకృష్ణరాజు ఎప్పుడో తెలుగుదేశంలో చేరడానికి ట్రై చేశాడని చంద్రబాబు ఆపాడని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది బీజేపీ అడుగుతుంది. సో బీజేపీకి వెళ్తే నువ్వు బీజేపీలో జాయిన్ అయ్యి చేద్దు అని రఘురామకృష్ణరాజుకి హామీ ఇచ్చాడు. మరి అట్లాంటి హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబు బీజేపీ వాళ్ళతో మాట్లాడలేదా క్లియర్గా? బాబు నేనైతే ఇది రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి, మీరు కూడా ఆయనకే ఇచ్చేటైతే మీకు ఇస్తాను, లేకపోతే ఇంకో చోట తీసుకోండి అని చెప్పచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా బీజేపీలో పెట్టగలిగాడు.